సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేయనున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ తన కవిత భర్త పిటిషన్ వేయనున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కవిత తరపున కపిల్ సిబాల్, రోహత్గి వాదనించనున్నారు. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేయనున్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత భర్త పిటిషన్ వేయనున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కవిత తరపున కపిల్ సిబాల్, రోహత్గి వాదించనున్నారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేయనున్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత భర్త పిటిషన్ వేయనున్నారు. ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కవిత తరపున కపిల్ సిబాల్, రోహత్గి వాదించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, ఢిల్లీ లిక్కర్ కేసు పాలసీలో ఈడీ వైపు కస్టడీ కొనసాగుతుండగానే ఎమ్మెల్సీ కవిత తన అరెస్ట్ పై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అనేది పూర్తిగా ఆసక్తికరంగా మారింది. కాగా కవిత రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా ఒక ఆసక్తి అనేది రేపుతుంది పరిస్థితి. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధార్ లేవంటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఈడీ కస్టడీ కొనసాగుతున్నది ఒకవైపు. అయితే దీంట్లో సంచలన విషయాలు అయితే తను చెప్పారని, పూర్తిగా వీడియో రికార్డింగ్ తాము చేశామని, అలాగే కీలక సూత్రధారి కవితేనని ఒకవైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో తనకే సంబంధం లేదని తను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారు. పూర్తిగా తనను ఇప్పటికే తన కేసు సుప్రీంకోర్టులో వాయిదా పడింది. దానిలో ఒకవేళ ఎంక్వైరీ చేస్తే ఇంటి వద్దనే ఎంక్వైరీ చేయాలి, ఒక మహిళగా తను ప్రశ్నించాలని చేసిన పిటిషన్ కూడా 15వ తేదీన ఉండేది. రేపటికి అది 19వ తేదీకి వాయిదా పడింది. ఈ 19వ తేదీకి వాయిదా పడి లోపే 15వ తేదీన తను ఇంటికి రావడం, అరెస్ట్ చేయడం అంతా జరిగింది. ఇక ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధార్ లేవంటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను కూడా ఆమె చేర్చారు. ఇదిలా ఉంటే మరోవైపు కవిత భర్త అనిల్ ను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. ప్రధానంగా మనీ లాండరింగ్ పై ప్రశ్నాస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మొదటి రోజుగా ఈ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు అనంతరం ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ కవితను కస్టడీలో తీసుకున్న ఈడీ అధికారులు ఢిల్లీలో సెంట్రల్ ఆఫీస్ లో తొలి రోజు 7 గంటల పాటు విచారించారు. రూల్స్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా ఆధ్వర్యంలో ఈ 2 బృందాలు కూడా కవితను ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలతో ఇప్పటికే తన అనుచరులు అయినటువంటి వారు కూడా అప్రూవ్ గా మారి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇక ఈడీ విచారణానంతరం కవిత భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు న్యాయవాది ములాఖాత్ అయ్యారు. ఈ క్రమంలో తన అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించాలని కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేశారు. కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబాల్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న పరిస్థితి వస్తుంది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే మనీ లాండరింగ్ ఆరోపణలపై కవిత తను ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టులో కస్టడీకి ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కవిత కోరినట్టుగా తనకు రోజు 5 నుంచి 6 గంటల మధ్యలో 1 గంట పాటు కుటుంబ సభ్యులు కానీ ములాఖాత్ కానీ ఎవరైనా కలిసే అవకాశం ఇచ్చింది. తనకు భోజనం తినడానికి అవకాశం కల్పించింది. ప్రత్యేక సెల్ను తనకు ఏర్పాటు చేసింది. అందుకే నిన్న హరీష్ రావు, కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నేడు మొత్తం కూడా ఈ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అనేది ఒక ఎపిసోడ్ కొనసాగే అవకాశం ఉంది. రేపు మాత్రం ఈడీ తన పని తాను చేసుకుంటూనే పోతుంది. ఇవన్నీ కూడా రేపు మాత్రం కవిత భర్త అనిల్, అలాగే పిఆర్ఓ, అలాగే ఇతర సిబ్బంది కూడా ఈడీ విచారణకు రావాలని కూడా వాళ్ళకి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యం. ఓవైపు కవిత తరపు వారితో కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తుంటే ఈడీ మాత్రం ఇక్కడ కూడా ఇంకా ఆగేదన్న నిన్నాళ్ళు ఓపిక పట్టిన ఈడీ ఒక సుప్రీంకోర్టు పెండింగ్ లో పిటిషన్ పెండింగ్ లో ఉన్నంత మాత్రమే చాలా సమయాల్లో కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు అవకాశాన్ని కూడా వాళ్ళు బేఖాతరు చేసే పరిస్థితి లేదన్నట్టుగానే మొత్తం ఎంటైర్ ఈ 4 రోజుల్లో జరిగిన ఎపిసోడ్ బట్టి తెలుస్తుంది. ఇక మొత్తం 5 ఫోన్ చేసినారు.
రైట్, థ్యాంక్ యూ. ముగ్గురు వ్యక్తుల సిబ్బంది రైట్, థ్యాంక్ యూ మహేందర్.